హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఐ యామ్ ద సంచారి. ప్రజెంట్ అయితే మనమైతే కేరళలోని అలప్పి బస్ స్టాండ్లో అయితే ఉన్నాం ఫ్రెండ్స్. ఇక అలప్పికి రావడానికి నేను మెయిన్ కారణం ఏంటంటే బ్యాక్ వాటర్స్లో బోట్ రైడ్ చేయడానికి అయితే వచ్చాను ఫ్రెండ్స్. ఇక కొట్టాయం నుంచి అలప్పి వరకు బస్సులో చేరుకొని అక్కడ బస్ స్టాండ్ ఎదురుగా ఉన్న హోటల్లో అయితే టిఫిన్ చేసేసి ఒక కాఫీ తాగేసి అయితే నేనైతే జర్నీ అయితే స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. టిఫిన్ అయితే కేరళలోని స్పెషల్ అయిన అప్పం అయితే తీసుకున్నాను. 60 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు, పర్లేదు, టేస్ట్ బాగానే ఉంది. ఇక అలా టిఫిన్ చేసేసి అయితే బోట్ జెట్టి పాయింట్కి అయితే స్టార్ట్ అయిపోయాను. నేను చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి అయితే కొంచెం ముందుకైతే వెళ్ళాల్సి ఉంటుంది బోట్ జెట్టి పాయింట్కి అయితే. ఇవన్నీ షికారా బోట్స్ అనమాట. ఇక్కడ సైడ్లో కనిపించేటి అన్ని షికారా బోట్స్. అయితే మనమైతే బడ్జెట్లో ట్రిప్ చేస్తున్నాం కాబట్టి ఈ షికారా బోట్స్ అయితే ప్రిఫర్ చేయట్లేదు. గవర్నమెంట్ బోట్స్లో అయితే మనమైతే ఈరోజు ట్రావెల్ చేయబోతున్నాం ఫ్రెండ్స్. నాకు తెలిసి అలప్పి బ్యాక్ వాటర్స్లో బోట్ రైడ్ గవర్నమెంట్ బోట్స్లో చేసినంత చీప్గా మీరు ఈ భారతదేశంలో కాదు, ఈ ప్రపంచంలో కూడా ఎక్కడ చేయలేరనుకుంటా. అంత చీప్గా అయితే గవర్నమెంట్ బోట్స్ అయితే లభిస్తాయి ఇక్కడైతే. మనమైతే అల్లప్పి బస్ స్టాండ్లో దిగేసి బయటికి వచ్చేసి అయితే బస్ స్టాండ్ నుంచి లెఫ్ట్ సైడ్ 300 మీటర్స్ అయితే నడవాల్సి ఉంటుంది. అలా 300 మీటర్స్ ముందుకు నడుచుకుంటూ వస్తే మనకైతే అల్లప్పిలోని బోట్ జెట్టి పాయింట్ అయితే వస్తుంది. ఇక్కడ కెనరా బ్యాంక్ ఉంది చూడండి. అలాగే ఇంకొంచెం 100 మీటర్స్ అయితే ముందుకైతే వెళ్ళాల్సి ఉంటుంది. వీడియో లెంత్ ఎక్కువ ఉందని అయితే ఆపేయకండి ఫ్రెండ్స్. కేవలం ఇది ఇన్ఫర్మేషన్ వీడియో మాత్రమే కాదు, ఇది నా ఫుల్ జర్నీ వీడియో. అందుకోసమే కొంచెం లెంత్ అయితే ఎక్కువగా ఉంటుంది. ఏదో పైన చూపించి వదిలేయడం కాదు, నా ఫుల్ జర్నీ అయితే మీకు చూపించాలనుకుంటున్నాను. అందుకోసమే వీడియో అయితే ఫుల్గా పెడుతున్నాను. వీడియో పూర్తిగా చూసి నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. చాలామంది అయితే వీడియోకి అయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇన్ఫర్మేషన్ అయితే చాలా బాగుంటుంది. ఇక మనం అలా బస్ స్టాండ్ నుంచి నడుచుకుంటూ వస్తే మనకి ఇక్కడ జాయ్ ఆలుకాస్ షోరూమ్ అయితే ఉంటుంది. ఎగ్జాక్ట్ ఈ షోరూమ్ ఆపోజిట్లో అయితే మనమైతే డౌన్లోకి దిగాల్సి ఉంటుంది ఈ స్టెప్స్ నుంచి. ఈ డౌన్లోకి దిగగానే మనకైతే లెఫ్ట్ సైడ్లో బస్ స్టాప్ లాగా ఉంటుంది. అది బస్ స్టాప్ కాదు, బోట్ జెట్టి పాయింట్. సేమ్ ఆర్టీసీ బస్సులో టికెట్స్ ఎలా ఇస్తారో ఇందులో కూడా కండక్టర్స్ ఉంటారు, అలాగే టికెట్స్ అయితే ఇస్తారు మనకైతే. ఇక్కడైతే మనకైతే చిన్న చిన్న షాప్స్ అయితే ఉంటాయి, అలాగే హోటల్స్ కూడా ఉంటాయి. అలాగే ఒక ఇన్ఫర్మేషన్ సెంటర్ కూడా ఉంటుంది. మనకి ఏ బోట్ ఏ టైంకి వస్తుందని ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఇన్ఫర్మేషన్ సెంటర్ కూడా ఉంటుంది. ఇక్కడ నుంచి అయితే చాలా గవర్నమెంట్ బోట్స్ అయితే ఉంటాయి. కేవలం కేరళలోనే కాదు, ఆల్ ఓవర్ ఇండియాలోనే బ్యాక్ వాటర్స్ అంటే ముందుగా గుర్తొచ్చేది అలప్పి. ఈ అలప్పికి ఎలా చేరుకోవాలో ఇప్పుడైతే మనమైతే చూద్దాం. ముందుగా అయితే ట్రైన్లో ఎలా రావాలనేది అయితే చూద్దాం. ముందుగా మీరు ఉన్న ఏరియా నుంచి అయితే చెక్ చేసుకోండి, డైరెక్ట్గా అలప్పికి ట్రైన్ ఉందా లేదా అనేది. అలప్పిలో అయితే రైల్వే స్టేషన్ అవైలబుల్లో ఉంది. మీకైతే కొన్ని స్టేషన్ నుంచి అయితే ట్రైన్స్ అయితే డైరెక్ట్ ట్రైన్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి అలప్పికి అయితే. విజయవాడ, విశాఖపట్నం లాంటి జంక్షన్స్ నుంచి అయితే. అదే సికింద్రాబాద్ నుంచి అయితే లేవు. సో లేని వాళ్ళు ఏం చేస్తారంటే ముందుగా అయితే ఎర్నాకుళం టౌన్ లేదా ఎర్నాకుళం జంక్షన్ వరకు అయితే చేరుకోండి. అక్కడ నుంచి అయితే మనం ఈ అలప్పికి ఈజీగా అయితే చేరుకోవచ్చు. అక్కడ నుంచి 60 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. బస్సు కానీ ట్రైన్ కానీ ఏదైనా అవైలబుల్లో ఉంటుంది మనకైతే. ఈ ఎర్నాకుళంని కొచ్చిన్ అని కూడా పిలుస్తారు ఫ్రెండ్స్. చాలామందికి అయితే ఎర్నాకుళం అంటే తెలియదు. మీకు అందరికీ తెలిసిన పేరు అయితే నాకు తెలిసినంత వరకు అయితే కొచ్చిన్గానే మీకు అందరికీ తెలుసు. కాకపోతే దీన్ని ఎర్నాకుళం అని కూడా పిలుస్తారు. రైల్వే స్టేషన్ కూడా ఎర్నాకుళం రైల్వే స్టేషన్ అనే ఉంటుంది. ఇక ఫ్లైట్లో చేరుకోవాలనుకునే వాళ్ళకి కూడా చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఈ అలప్పికి దగ్గరలో ఉన్న ఎయిర్పోర్ట్స్ అయితే కొచ్చిన్ ఎయిర్పోర్ట్, అలాగే తిరువనంతపురం ఎయిర్పోర్ట్. కొచ్చిన్ ఎయిర్పోర్ట్ నుంచి అయితే 80 కిలోమీటర్లు, తిరువనంతపురం ఎయిర్పోర్ట్ నుంచి అయితే 160 కిలోమీటర్లు అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ అలప్పి అయితే. మీకున్న ఆప్షన్ని బట్టి, మీరున్న ఏరియాని బట్టి మీకైతే ఏ ఫ్లైట్ అవైలబుల్లో ఉంటే దాన్ని అయితే తీసుకుని అయితే మీరైతే రావచ్చు. నేను ఎలా వచ్చానంటే ముందుగా అయితే నేనైతే హైదరాబాద్ నుంచి కొట్టాయం వరకు చేరుకొని అక్కడ నుంచి శబరిమల వెళ్ళి అయ్యప్ప స్వామి దర్శనం అయితే చేసుకొని మళ్ళీ అక్కడ నుంచి కొట్టాయం చేరుకొని కొట్టాయం బస్ స్టాండ్ నుంచి అయితే అలప్పికి అయితే చేరుకున్నాను. కొట్టాయం బస్ స్టాండ్ నుంచి అయితే మనకు ప్రతి హాఫ్ అన్ అవర్కి అయితే ఒక బస్ అయితే లభిస్తుంది అలప్పికి అయితే. ఆ బస్ రైడ్ కూడా ఫుల్ వీడియో అయితే నా ఛానల్లో ఉంది ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది బస్ రైడ్ కొట్టాయం నుంచి అలప్పి వరకు అయితే. చూడండి, ఆ వీడియో కూడా చాలా బాగుంటుంది. ఇక ఈ అలప్పి బోట్ జెట్టి పాయింట్ నుంచి అయితే నంబర్ ఆఫ్ బోట్స్ అయితే అవైలబుల్లో ఉంటాయి. నేను ఫస్ట్ టైం వచ్చాను కాబట్టి ఏ బోట్ ఎటువైపు వెళ్తుందో తెలియక ఏ బోట్ ఎక్కాలన్నా కూడా అర్థం అవ్వట్లేదు. ఇక్కడ మనం ముంగట ఉన్నది అయితే అలప్పి నుంచి కొట్టాయం వరకు అయితే ఉంటుంది. కాకపోతే ఇప్పుడైతే నేను అలప్పి నుంచి కొట్టాయం వరకు అయితే బోట్ రైడ్ అయితే చేయను. ఎందుకంటే నాకు రేపు మార్నింగ్ ట్రైన్ ఉంది కొట్టాయం నుంచి. కాబట్టి నేను ఈవినింగ్ టైంలో వెళ్తే అలప్పి నుంచి కొట్టాయం వరకు ఆ బోట్ జర్నీ కూడా చేసినట్టు ఉంటుంది. అందుకే ఇప్పుడు మార్నింగ్ టైంలో అయితే వేరే బోట్ని అయితే ప్రిఫర్ చేస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా, బోట్ పెట్టడానికి జాగలేకపోతే ఆ బోట్ని తెచ్చి ఇంకా పక్కన ఉన్న బోట్కి అయితే టచ్ చేసి పెడుతున్నారు. పబ్లిక్ అయితే ఆ బోట్ నుంచి ఈ బోట్లోకి దిగి ఈ బోట్లో నుంచి అయితే కిందికైతే దిగుతున్నారు. నేనైతే ఇక్కడ ఫస్ట్ టైం వచ్చాను కాబట్టి ఇవన్నీ నాకైతే కొంచెం ఆశ్చర్యాన్ని అయితే కలిగిస్తున్నాయి. కాకపోతే ఇప్పుడు నాకు ఏ బోట్ ఎక్కాలనే విషయం అయితే అర్థం అవ్వట్లేదు. ఏదో బోట్ అయితే ఎక్కేసి కూర్చోవాలని అయితే ఆలోచిస్తున్నాను నేనైతే. వచ్చే బోట్స్ వస్తూనే ఉన్నాయి, వెళ్ళే బోట్స్ వెళ్తూనే ఉన్నాయి, కానీ నాకు ఏ బోట్ ఎక్కాలనే విషయం అయితే అస్సలకే అర్థం అవ్వట్లేదు.
ఇక్కడ బోట్స్లో అయితే పనిచేయడానికి అయితే 4 మంది సిబ్బంది అయితే ఉంటారు. ఒక డ్రైవర్, ఒక కండక్టర్, ఇద్దరు అయితే బోట్ని కంట్రోల్ చేయడానికి అయితే ఉంటారు. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటూ బోట్ని ఆపడానికి అయితే ఉంటారు. చూస్తున్నారు కదా వాళ్ళైతే బోట్ని అయితే ఎలా రొటేట్ చేస్తున్నారో, చాలా కష్టపడి అయితే రొటేట్ అయితే చేస్తున్నారు బోట్ని అయితే. మీకు స్టార్టింగ్ ఇన్ఫర్మేషన్ బోరింగ్గా అనిపించవచ్చు, కానీ ఒక్కసారి జర్నీ స్టార్ట్ అయిందంటే మాత్రం చాలా అదిరిపోతుంది వీడియో అయితే. సో ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫ్రెండ్స్. మీకు ప్రతి డీటెయిల్గా చూపించడమే నా ఉద్దేశం, అందుకోసమే వీడియో అయితే కొంచెం పెద్దగా ఉంటుంది ఫ్రెండ్స్. మీకు బోర్ కొట్టినా సరే కొంచెం ఓపిక తెచ్చుకొని అయితే చూడండి. ఒక్కసారి జర్నీ స్టార్ట్ అయిందంటే చాలా బాగుంటుంది. ఇక ఇక్కడ స్పెషల్ బోట్స్ అయితే హౌస్ బోట్స్ అని చెప్పాలి. హౌస్ బోట్స్లో అయితే దాదాపుగా 10,000 to 20,000 అయితే ఛార్జ్ అయితే చేస్తారు వాళ్ళైతే. నేను కనుక్కున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే బోట్ ఎంత లగ్జరీగా ఉంటే ప్రైస్ కూడా అంతే లగ్జరీగా ఉంటుంది అనేది చెప్పారు. కాకపోతే నేను సోలో రైడ్ కాబట్టి నాకు అన్నీ అవసరం లేదు. ఇక షికారా బోట్స్ అయితే వాళ్ళైతే పర్ అవర్ 500, 600, 700 అయితే అడుగుతున్నారు. నేను సోలో రైడర్ కాబట్టి నాకు అది కూడా సెట్ కాదు. మీరు గ్రూప్ ఆఫ్ పీపుల్ 10 members, 5 members, 6 members ఉంటే మాత్రం సెట్ చేసుకోవచ్చు. ఎందుకంటే అందులో ఒక్కడెక్కినా 500, 10 members ఎక్కినా 500 పర్ అవర్ అయితే. కాబట్టి 10 members, 5 members, 6 members ఎంతనో ఒకంత ఉంటే మాత్రం వాళ్ళకైతే సెట్ అవుతుంది. చూస్తున్నారు కదా ఈ ముంగట వెళ్ళేటి అన్ని షికారా బోట్సే. నేనైతే సింగిల్ పర్సన్ ఉన్నా కాబట్టి నాకైతే గవర్నమెంట్ బోట్ అయితే సెట్ అనిపించింది. ఎందుకంటే చాలా తక్కువ ప్రైస్లో నేనైతే బడ్జెట్లో ట్రిప్ అయితే కంప్లీట్ చేయవచ్చు. ఇక ఇదైతే మనకైతే ఇన్ఫర్మేషన్ సెంటర్ అనమాట. ఇక్కడికి వచ్చి మనం ఏదైనా బోట్ పేరు చెప్పి టైమింగ్స్ అనుకుంటే అయితే వాళ్ళైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు మనకైతే. ఇక ఈ జట్టి పాయింట్ నుంచి అయితే నా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. ఏ బోట్ ఎక్కాను, ఎక్కడికి వెళ్తున్నానో కూడా తెలియదు నాకైతే. ఇక చాలా టైం అయితే అవుతుందని చెప్పి నేనైతే ఆల్మోస్ట్ 12 o'clock అయితే ఏదో బోట్ కనిపిస్తే ఆ బోట్లో అయితే ఎక్కేసి అయితే కూర్చున్నాను. ఆల్మోస్ట్ 2 hours అయితే జర్నీ టైం అయితే ఉంటుంది ఈ బోట్లో అయితే నాకైతే. ఇప్పుడు ఈ గవర్నమెంట్ బోట్స్ ఎలా అంటే మనకి లోకల్లో తిరిగే ఆర్టీసీ బస్సెస్ లాగానే సేమ్. లోకల్లో ఉన్న విలేజెస్కి వెళ్ళి అక్కడ స్టాప్లలో ఆగి పికప్ అండ్ డ్రాపింగ్ చేసి మళ్ళీ అయితే వెళ్తూ ఉంటాయి. చాలా హ్యాపీగా అయితే ఉంది నాకైతే. ఎందుకంటే ఇంత తక్కువ ప్రైస్లో దాదాపుగా 2 hours బోట్ జర్నీ చేయడం అంటే చాలా అసలు నమ్మలేకపోతున్నాను నేనైతే. నమ్మశక్యంగా అయితే అస్సలు లేదు. ఈ బోట్ జర్నీలో అయితే ఎన్నో అద్భుతాలను అయితే నేనైతే ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాను. అసలు ఆ బ్యాక్ వాటర్స్లో 2 hours జర్నీ చాలా అద్భుతమైన జర్నీ అని చెప్పాలి ఇదైతే. ఇక మన ఫస్ట్ స్టాప్ అయిన బస్ స్టాండ్ స్టాప్ అయితే వచ్చేసింది. ఇక్కడ ఉన్నది మనకు బస్ స్టాండ్ స్టాప్ అనమాట. ఇక్కడ నుంచి అల్లెప్పి బస్ స్టాండ్ చాలా దగ్గర. ఇక ఇక్కడ ఆపేసి మళ్ళీ దిగే వాళ్ళు దిగేసి మళ్ళీ ఎక్కే వాళ్ళు కూడా ఎక్కుతూ ఉంటారు. అలా చాలా స్టాప్స్ అయితే ఉంటాయి లోకల్లో ఉన్న విలేజెస్కి అయితే. చలో ఇక మీరైతే వ్యూస్ అయితే ఎంజాయ్ చేస్తూ ఉండండి. చాలా అదిరిపోయే వ్యూస్ అయితే వస్తూ ఉంటాయి ముందు అయితే. ఇక ఈ పెద్ద షిప్ పక్కన కనిపించే రూమ్ అయితే బోట్లలో కొట్టడానికి డీజిల్ పంప్ అయితే ఉంటుందన్నమాట ఇక్కడైతే. ఇక ఇప్పుడు మన బోట్లో అయితే డీజిల్ అయితే ఫిల్ చేస్తున్నారు. చూద్దాం ఎంత పడుతుందో మన బోట్లో డీజిల్ అయితే. ఆల్మోస్ట్ అయితే 100 liters ఆఫ్ డీజిల్ అయితే పట్టింది. చాలా పెద్ద ట్యాంకే ఉంది బోట్లో అయితే. 100 liters అంటే మామూలు విషయం కాదు అసలు. 100 లీటర్స్తో ఈ బోట్ అయితే ఎన్ని కిలోమీటర్లు తిరుగుతుందో నాకైతే తెలియదు. మైలేజ్ ఎంత ఇస్తుందో కూడా తెలియదు అసలు అయితే. కాకపోతే 100 liters అయితే కొట్టించి అయితే పెట్టారు. ఇక మీరు కూడా వచ్చినా సరే మీకు ఈ కేరళలో ఊర్ల పేర్లు పలకాలంటే కొంచెం ఇబ్బందిగా అయితే ఉంటుంది. సో ఏదో ఒక నచ్చిన బోట్ అయితే ఎక్కేసి మీరైతే లాస్ట్ స్టాప్ అని చెప్పి అయితే టికెట్ అయితే తీసుకోండి. లాస్ట్ స్టాప్ వరకు వెళ్ళేసి అక్కడ ఉన్నా సరే, లేకపోతే మళ్ళీ అదే బోట్లో రిటర్న్ వచ్చినా సరే పర్లేదు. మళ్ళీ అదే బోట్ అయితే రిటర్న్ అయితే వస్తుంది అలెప్పికి అయితే. ఎక్కడికైతే వెళ్ళామో అక్కడ నుంచి అయితే మళ్ళీ రిటర్న్ అయితే అలెప్పికి వస్తుంది. సో మీరు లాస్ట్ స్టాప్ వరకు వెళ్ళి మళ్ళీ అక్కడ నుంచి అయితే రిటర్న్ బ్యాక్ టికెట్ తీసుకొని మళ్ళీ రిటర్న్ అయితే రావాల్సి ఉంటుంది. ఇక్కడ నేను ఎక్కిన బోట్ ఎక్కడికి వెళ్తుందో కనుక్కుందామని కనుక్కుంటే మాత్రం నా బోట్ అయితే కైనకేరి వైపు అయితే వెళ్తుందంట కండక్టర్ అయితే చెప్పాడు. ఒక్కొక్క బోట్ అయితే ఒక్కొక్క ఏరియా వైపు అయితే వెళ్తుంది. మన ఆర్టీసీ బస్సెస్ అయితే ఒక్కొక్క ఏరియాకి ఎలా వెళ్తాయో అలా ఒక్కొక్క బోట్ అయితే ఒక్కొక్క ఏరియా వైపు అయితే వెళ్తూ ఉంటుంది అనమాట. నేనైతే కైనకేరి వైపు వెళ్ళే బోట్ అయితే ఎక్కాను ఇప్పుడైతే.
ఇక్కడ పక్కన అయితే ఏదో టెంపుల్ అయితే కనిపిస్తుంది మనకైతే. చాలా అద్భుతంగా అయితే ఉంది టెంపుల్ అయితే. చూడడానికి మాత్రం చాలా సూపర్గా అయితే ఉంది టెంపుల్. ఇక మనకి టెంపుల్ పక్కన అయితే స్టాప్ కూడా ఉంది. ఏదో విలేజ్ ఉందనుకుంటా. ఆ విలేజ్లో అయితే టెంపుల్ కూడా ఉందన్నమాట. చాలా బాగా అయితే ఉంది, అద్భుతమైన టెంపుల్ అయితే. ఇక నేనైతే ఇందాక నుంచి మీకైతే టికెట్ ప్రైస్ అయితే చెప్పలేదు, ఎందుకంటే అంత తక్కువలో జర్నీ చేశానంటే నమ్ముతారు నమ్మరు కాబట్టి అందుకోసం డైరెక్ట్గా చూద్దామని అయితే అప్పటి నుంచి అయితే చెప్పలేదు. ఇప్పుడే కండక్టర్ వచ్చి అయితే టికెట్ అయితే తీసుకున్నాడు. చూడండి టికెట్ ప్రైస్ అయితే ఎంత ఉందో. చూసారుగా జస్ట్ 16 రూపీస్లో అయితే నేనైతే 2 అవర్స్ జర్నీ అయితే చేస్తున్నాను ఈ షిప్లో. మళ్ళీ 16 రూపీస్ ఇచ్చి అయితే రిటర్న్ అయితే వస్తాను ఇదే షిప్లో నేనైతే. అంటే నాకు ఆల్మోస్ట్ మొత్తం కలిపి అప్ అండ్ డౌన్ 32 రూపీస్ అయితే అయింది. ఇంత తక్కువ ప్రైస్లో అంటే మాత్రం నాకైతే చాలా ఆశ్చర్యం అయితే వేసింది. అసలు ఇంత తక్కువ ప్రైస్లో ఎలా చేస్తున్నారు వీళ్ళు ఇదంతా అని చెప్పి అయితే. అంత తక్కువ ప్రైస్లో మీరు ఎప్పుడైనా ప్రయాణించారేమో ఒకసారి అయితే కామెంట్ అయితే చేసి చెప్పండి, తెలుసుకోవాలని ఉంది నాకైతే. ఒకవేళ చేసుంటే ఎక్కడి నుంచి ఎక్కడికి చేశారో చెప్పండి, ఒకసారి వీలుంటే ఆ వీడియో కూడా ట్రై చేద్దాం మనమైతే. ఇక నా ఛానల్లో అయితే ఇంతకుముందు వీడియోస్ కూడా చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటాయి వీడియోస్ అయితే, మీకు తప్పకుండా నచ్చుతాయని అనుకుంటున్నాను. అలాగే నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసి అయితే పెట్టుకోండి, గంట సింబల్ కూడా ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. వీడియోస్ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి వీడియోస్ అయితే. ఇంకా ముందు అయితే ఇలాంటి వీడియోస్ అయితే చాలా వస్తుంటాయి. సో నా వీడియోస్ అన్నీ మీ దగ్గర రావాలంటే మాత్రం తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇక ఈ వీడియో విషయానికి వస్తే మాత్రం నాకైతే నేను చేసిన వీడియోస్లో ఇది ది బెస్ట్ వీడియోగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇంత తక్కువ ప్రైస్లో ఇంత మంచి వ్యూస్ ఎంజాయ్ చేయడం అంటే అసలు అసాధ్యమని చెప్పాలి. అలాంటిది ఇంత తక్కువ ప్రైస్కి ఈ బోట్స్ నడుపుతున్నారంటే మాత్రం ముందుగా అయితే కేరళ గవర్నమెంట్కి అయితే థ్యాంక్ యూ చెప్పాలి అసలు. ఇక్కడ కనిపిస్తున్నది అయితే హౌస్ బోట్ అనమాట. మనకి అలపిలో మెయిన్ అట్రాక్షన్ అయితే ఈ హౌస్ బోట్సే. కొన్ని వేల హౌస్ బోట్స్ అయితే ఉంటాయి అలపిలో బ్యాక్ వాటర్స్లో అయితే. ఎప్పటికీ బ్యాక్ వాటర్స్లో అయితే తిరుగుతూనే ఉంటాయి హౌస్ బోట్స్, ఈ గవర్నమెంట్ బోట్స్, అలాగే షికారా బోట్స్ అయితే. ఇంకొక స్టాప్ అయితే వచ్చేసింది. ఇలాంటి స్టాప్స్ అయితే ఈ బ్యాక్ వాటర్స్లో చాలా ఉంటాయి. ఇప్పుడు మన ఆర్టీసీ బస్సులు అయితే వేరే రూట్లలో ఎలా తిరుగుతాయో ఈ బోట్స్ కూడా అలాగే వేరే రూట్లలో అయితే తిరుగుతూ ఉంటాయి. ఈ బోట్సే కాకుండా ఇక్కడ లోకల్ వాళ్ళకి కూడా చాలా బోట్స్ అయితే ఉంటాయి. మనకి బైక్స్, కార్స్ ఎలాగో వాళ్ళకి బోట్స్ అలాగనమాట. మనకి రోడ్లపైన తిరగడానికి బైక్స్, కార్స్ ఎంత ఇంపార్టెంటో వాళ్ళకి కూడా ఈ వాటర్లో తిరగడానికి అయితే చిన్న బోట్స్ అయితే ఎంతో ఇంపార్టెంటు. ఇక ఈ వాటర్కే ఆనుకొని ఎక్కడ ఖాళీ ప్లేస్ ఉన్నా సరే అక్కడ అయితే హౌసెస్ అయితే కన్స్ట్రక్ట్ చేసి అయితే పెట్టేశారు వీళ్ళైతే. ఈ వాటర్లోనే చాలా విలేజెస్ అయితే ఉన్నాయి. అసలు చూస్తే చాలా షాకింగ్గా ఉంది. అసలు వీళ్ళు ఇక్కడ ఎలా బతుకుతున్నారనే విషయం అయితే అర్థం అవ్వట్లేదు అసలు. సిటీకి దూరంగా, ప్రకృతికి దగ్గరగా ఈ వాటర్లో అసలు చాలా హ్యాపీగా బతుకుతున్నారు వాళ్ళైతే. కానీ వాళ్ళు ఇంత లోపల హౌసెస్ కన్స్ట్రక్ట్ చేసుకున్నా సరే చాలా క్వాలిటీగా అయితే కట్టుకున్నారు. సూపర్ క్వాలిటీ, సూపర్ డిజైన్తో అయితే కట్టుకున్నారు హౌసెస్ అయితే. చూస్తే చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి వాళ్ళ హౌసెస్ కూడా. కానీ ఇక్కడ ఇలా తిరుగుతుంటే మాత్రం ఏదో కొత్త ప్రపంచంలో తిరుగుతున్నట్టయితే అనిపిస్తుంది. కానీ వీళ్ళకి మాత్రం ఇదే ప్రపంచం. వీళ్ళకి స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ, జాబ్స్ కానీ అన్నీ ఇక్కడే ఉన్నట్టు అనిపిస్తున్నాయి. ఇంత వాటర్ ఉన్నా సరే ఇక్కడ వీళ్ళైతే పొల్యూట్ అయితే చేయట్లేదు. చాలా క్లీన్ అండ్ గ్రీన్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు. అందుకోసమే కేరళకి ఇంతమంది టూరిస్టులు అయితే వస్తారనుకుంటా నాకు తెలిసి అయితే. ఇంత క్లీన్గా, ఇంత నీట్గా మెయింటైన్ చేస్తారు కాబట్టి. ఇక్కడ ఈ వాటర్ కానుకొని అయితే చాలా విలేజెస్ అండ్ చాలా హౌసెస్ కూడా కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి. కానీ వీళ్ళైతే ఇంత చెత్త కూడా వేయట్లేదు ఇందులో. అసలు చెత్త అనేది కనిపించకుండా చాలా నీట్గా అయితే ఉంది. అది మాత్రం చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. చాలా డిసిప్లైన్డ్గా అయితే కేరళ వాళ్ళైతే టూరిజంని అయితే డెవలప్ అయితే చేసుకుంటున్నారు. ఈ అలప్పి అని మాత్రమే కాదు, కేరళలో మీరు ఏ టూరిస్ట్ ప్లేస్కి వెళ్ళినా సరే అంతే క్లీన్గా, గ్రీన్గా చాలా బాగుంటుంది.
చాలా ట్రాఫిక్ కూడా తక్కువగా ఉంటుంది కాబట్టి మీకు చాలా ప్రశాంతత అయితే అనిపిస్తుంది కేరళకు వస్తే మాత్రం. ఇంకొక విషయం ఏం చెప్పాలంటే వీళ్ళైతే చెట్లను అయితే చాలా ప్రేమిస్తారు. వీళ్ళ ఇల్లు ఎంత పెద్దగా ఉంటుందో వీళ్ళ ఇంటి చుట్టూ గార్డెన్ ఇంకా దానికంటే డబల్ పెద్దగా ఉంటుంది. ఆ గార్డెన్లో అయితే ఫుల్ చెట్లు అయితే ఉంటాయి. అసలు చెట్ల మధ్యలో ఇల్లు ఉందా, ఇళ్ళ మధ్యలో చెట్లు ఉందా అని అర్థం కాకుండా ఉంటాయి వీళ్ళ ఇళ్ళల్లో చెట్లు అయితే. అంత ప్రేమిస్తారు వీళ్ళైతే చెట్లనైతే. నేనైతే ఎవ్రీ ఇయర్ కేరళకి అయితే వస్తాను. శబరిమల సీజన్ ఉంటుంది కాబట్టి ఎవ్రీ ఇయర్ అయితే నేనైతే శబరిమలకి అయితే వస్తూ ఉంటాను. అలాగే వచ్చినప్పుడల్లా ఒక్కొక్క టూరిస్ట్ ప్లేస్ని అయితే కవర్ చేస్తూ ఉంటాను కేరళలో. శబరిమల అయ్యప్ప దేవస్థానం దర్శనం చేసుకోవడానికి కంపల్సరీగా అయితే ఎవ్రీ ఇయర్ అయితే వస్తుంటాను. నాకు చాలా ఇష్టం శబరిమల అయ్యప్పని దర్శించుకోవడం అంటే. అందుకోసమే ఎవ్రీ ఇయర్ అయితే కేరళకు వస్తుంటాను. అలాగే శబరిమల ఒక్కటే కాకుండా వచ్చినప్పుడల్లా కొన్ని న్యూ ప్లేసెస్ అయితే కవర్ చేసుకొని అయితే వెళ్తూ ఉంటాను అనమాట. ఇక శబరిమల దర్శనం కంప్లీట్ చేసుకున్న వాళ్ళు అలపికి చేరుకోవాలంటే మాత్రం ముందుగా అయితే మీరు కొట్టాయం అయితే చేరుకోండి. కొట్టాయం బస్ స్టాండ్కి చేరుకున్నాక కొట్టాయం బస్ స్టాండ్ నుంచి అయితే ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి అయితే మీకైతే అలపికి అయితే బస్సు అవైలబుల్లో ఉంటుంది. 64 రూపీస్ పర్ పర్సన్ టికెట్ ఛార్జ్ అయితే ఉంటుంది. అలపి బస్ స్టాండ్లో దిగగానే మీరు ఒక 300 మీటర్స్ నడవగానే మీకైతే అలపి బోట్ జెట్టి పాయింట్ అయితే వస్తుంది. అక్కడ నుంచి మీరైతే ఈ బోట్ రైడ్ని అయితే ఎంజాయ్ అయితే చేయొచ్చు. ఈ బోట్స్కి అయితే సీజన్ అనేది ఏముండదు. 24/7 365 డేస్ అయితే నడుస్తూనే ఉంటాయి. మీరు ఎప్పుడైనా అలపిని అయితే విజిట్ చేయొచ్చు. చూస్తున్నారుగా, ఎటు చూసిన వాటరు, బోట్స్, చెట్లు ఇవి మాత్రమే కనిపిస్తున్నాయి. మనసంతా ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది ఇలా తిరుగుతుంటే మాత్రం. నేచర్ అంటే ఇష్టపడే వాళ్ళు మాత్రం కంపల్సరీగా ఒక్కసారైనా కేరళ అయితే విజిట్ చేయాలి. లైఫ్ టైంలో 1 టైం అయినా సరే. అంత బాగుంటుంది నేచర్కి అయితే కేరళ. చలో, ఇప్పటికే నేనైతే చాలా మాట్లాడేశాను. ఇక మీరైతే వ్యూస్ అయితే ఎంజాయ్ చేయండి. వీడియో చివరి వరకు చూసి నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్.
అక్కడ దూరంగా కనిపిస్తున్నది అయితే మీరు చాలా కాన్ఫిడెన్స్గా చర్చ్ అయితే అనుకుంటారేమో. చర్చ్ కాదు, అది స్కూలు. ఇందాక చెప్పాను కదా వీళ్ళ స్కూళ్ళు కాలేజెస్ అన్నీ ఈ వాటర్లోనే ఉంటాయని చెప్పి. ఇక్కడ కనిపిస్తున్నది అయితే మనకైతే స్కూలు. చూసారుగా ఎంత పెద్దగా ఉందో. ఇంత లోపల కూడా వీళ్ళు ఎంత పెద్ద స్కూల్లో అయితే నిర్మించుకున్నారంటే చాలా గ్రేట్ అని చెప్పాలి. ఇదే కాదు, ముందు ముందు ఇంకో స్కూల్ కూడా వస్తుంది, అది కూడా చాలా సూపర్గా ఉంటుంది. బయట నుంచి చూస్తే మాత్రం సేమ్ చర్చ్ లాగా అయితే ఉంది. కాకపోతే చర్చ్ అయితే కాదు, స్కూల్. లోపల చర్చ్ కూడా ఉండొచ్చు, నాకైతే అంత ఐడియా లేదు. నేనైతే లోపలికి వెళ్ళలేదు కాబట్టి నాకైతే అంత ఐడియా అయితే లేదు. ఇక్కడ ఉన్న పిల్లలు అయితే స్కూల్ అని అయితే చెప్పారు. ఇక్కడ వెళ్తున్న పిల్లలందరూ ఇప్పుడు మా బోట్లో నుంచి దిగిన వాళ్ళే. వీళ్ళైతే అలెప్పి నుంచి అయితే బోట్లో అయితే వచ్చారు కైనకేరి వరకు అయితే. ఇది వాళ్ళ స్కూల్ అనమాట, అందుకోసం ఇక్కడైతే దిగి వెళ్ళిపోయారు. వాళ్ళైతే స్కూల్ అని అయితే చెప్పారు. అదైతే అసలు ఈ వ్యూస్ చూస్తుంటే మాత్రం అదిరిపోయింది. అసలు ఏదో సినిమా లొకేషన్స్ కళ్ళ ముందు కనిపిస్తున్నట్టే అలా అనిపిస్తుంది. చాలా సూపర్ వ్యూస్ అయితే, చాలా అదిరిపోయేలా అయితే ఉన్నాయి ఈ వ్యూస్ అయితే. చుట్టూ కొబ్బరి చెట్లు, మధ్యలో నీళ్ళ కాలువలు, ఆ కాలువల్లో పడవలు, దూరంగా బ్రిడ్జ్లు, పక్కన స్కూళ్ళు, కాలేజీలు, ఇండ్లు అదిరిపోయేలా ఉన్నాయి అసలు లొకేషన్స్ అయితే. కంపల్సరీగా అయితే ఒకసారి అయితే విజిట్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఎవరైనా కేరళ వస్తే మాత్రం కంపల్సరీగా మిస్ అవ్వకుండా అయితే ఇవైతే విజిట్ చేయండి. లైఫ్ టైంలో మర్చిపోలేని అద్భుతాలు అయితే చూస్తారు మీరైతే. ఇక్కడ దూరంగా కనిపిస్తున్న పెద్ద బిల్డింగ్ కూడా స్కూలే. చాలా పెద్ద పెద్ద స్కూల్స్ అయితే నిర్మించుకున్నారు. ఏదో బోట్ అయితే రిటర్న్ అయితే వెళ్తుంది అలెప్పికి అయితే. ఎక్కడి నుంచి వస్తుందో ఐడియా అయితే లేదు. కానీ ఈ స్కూల్స్, ఈ బిల్డింగ్స్ చాలా అద్భుతంగా అయితే నిర్మించుకున్నారు అసలు వీళ్ళైతే. ఎస్టీ మేరీస్ హై స్కూల్ కైనకేరి. మనమైతే ఇప్పుడు చూస్తున్నది కైనకేరి విలేజ్ అనుకుంటా. రాసింది కదా అక్కడ కైనకేరి అని అయితే. ఈ బోట్ అయితే ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి, ఆ ఒడ్డు నుంచి ఈ ఒడ్డుకి రెండు వైపులా అయితే కవర్ అయితే చేస్తున్నారు.
ఒక్క ప్యాసింజర్ ఉన్నా సరే వదలకుండా ఎక్కించుకుంటున్నారు, వదలకుండా అయితే దించుతున్నారు. అదైతే నచ్చిన విషయం అయితే చెప్పాలి. ఈ బోట్లో అయితే అసలు 16 రూపాయలతో ఇంత అద్భుతమైన జర్నీ చేస్తానని అయితే నేనైతే లైఫ్లో అనుకోలేదు. ఇక్కడ చూసారుగా, నీళ్ళు అవతల వైపు వెళ్లకుండా వీళ్ళైతే ఒడ్డు అయితే నిర్మించుకున్నారు. కాకపోతే నాకు తెలిసినంత వరకు వర్షం వచ్చి ఇది ఫుల్ అయిపోతే మాత్రం మునిగిపోతుందని అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే ఆల్మోస్ట్ వాటర్ అయితే ఫుల్ ఉన్నాయి. వర్షం వస్తే ఇంకా ఫ్లో ఎక్కువ ఉంటుంది కాబట్టి నాకు తెలిసినంత వరకు అయితే మునిగిపోతుందని అనుకుంటున్నాను. కాకపోతే వాళ్ళకి ఏదైనా ఆల్టర్నేటివ్ ఉంటుండొచ్చు, అందుకోసమే అంత ధైర్యంగా అయితే అక్కడ ఉంటున్నారు వాళ్ళైతే.
ఇక ఈ బోట్లో అయితే ఇది మనకి లాస్ట్ స్టాప్. ఇక్కడ దిగేసి హోటల్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ లంచ్ గిన ఏమైనా చేయాలనుకుంటే చేసుకోవచ్చు. అలాగే ఈ బోట్లో పనిచేసే అన్నయ్య వాళ్ళు కూడా లంచ్ అయితే చేసుకుంటారనమాట. అవతల వైపుకి వెళ్ళి అక్కడ ఓ స్టాప్ అయితే ఉంది, అక్కడైతే లంచ్ అయితే చేసుకుంటారు. సో నేను ఆల్రెడీ టిఫిన్ చేసి ఎక్కాను కాబట్టి నాకైతే పెద్దగా ఆకలి లేక నేనైతే దిగలేదు, ఎందుకంటే మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోవాలి కాబట్టి. అందుకోసమే నేనైతే దిగలేదు. అన్నయ్య వాళ్ళు అయితే లంచ్ చేసుకునే వరకు అయితే నేనైతే అవతల బోర్డుకి అయితే వెయిట్ చేసి వాళ్ళు బయలుదేరేటప్పుడు అయితే మళ్ళీ రిటర్న్ అయితే అయిపోయాను అనమాట. వీడియో ఇంతవరకు చూసారంటే మీకు కొంచెమైనా నచ్చిందని అనుకుంటున్నాను. కొంచెమైనా నచ్చితే మాత్రం తప్పకుండా అయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసి పెట్టుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అసలు ప్లీజ్. చాలామంది అయితే నాకు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకో కొన్ని వీడియోస్ చేయడానికి అయితే చాలా కష్టపడి అయితే వీడియోస్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేసి నాకైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇక ఇక్కడ లాస్ట్ స్టాప్ వచ్చేసి అయితే ఇక్కడ నుంచి అయితే మళ్ళీ నేనైతే ఇదే బోట్లో అయితే అలెప్పికి అయితే వెళ్ళిపోయాను. అలెప్పికి వెళ్ళిపోయి అక్కడ నుంచి అయితే మళ్ళీ అలెప్పి నుంచి కొట్టాయం వరకు అయితే బోట్ జర్నీ అయితే చేశాను. ఆ జర్నీ అయితే నైట్ జర్నీ చేశాను. నైట్లో అయితే అద్భుతంగా ఉన్న వ్యూస్ అయితే. నెక్స్ట్ అయితే ఆ జర్నీ కూడా వీడియో వస్తుంది ఫ్రెండ్స్, తప్పకుండా అయితే చూడండి. కంపల్సరీగా నచ్చుతుంది ఆ వీడియో కూడా మీకైతే. ఆ జర్నీ గురించి కూడా ఫుల్ డీటెయిల్స్ అయితే ఇస్తాను. ఫుల్ జర్నీ ఉంటుంది అది కూడా. సో నాకు కొంచెం సపోర్ట్ చేసి అయితే వీడియోస్ అయితే చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. Doubted all that I could do, knowing what I need to do. All I can say, the word is thank you. I think it's what you need to push. ఇక ఇక్కడైతే బోట్ అయితే అన్నయ్య వాళ్ళు అయితే ఆపేసి వాళ్ళైతే చేతులు కడుక్కోవడానికి వాటర్ అయితే తీసుకుంటున్నారు అందులో నుంచే. వీళ్ళైతే అన్నిటికీ ఇవే వాటర్ అయితే యూజ్ చేస్తున్నారు. చేతులు కడుక్కోవడానికి వాటర్ తీసుకొని అయితే చేతులు కూడా వాష్ చేసుకొని మంచిగా క్లీన్గా అయితే వాష్ చేసుకొని లంచ్ అయితే చేస్తున్నారు అనమాట. నేనైతే దిగేసి ఒడ్డుకైతే వెళ్ళాను. కాసేపు వాళ్ళు తినే వరకు అయితే బయట వెయిట్ చేద్దామని చెప్పి అయితే. ఇక మళ్ళీ ఇక్కడ నుంచి అలెప్పి వరకు అయితే రిటర్న్ జర్నీ వీడియోస్ అయితే ఉంటాయి. అవి అయితే ఇన్స్టాగ్రామ్లో పెడతాను ఫ్రెండ్స్, ఎందుకంటే ఇప్పటికే ఈ వీడియో అయితే చాలా లెంత్ ఎక్కువైపోయింది కాబట్టి. మిగతా వీడియోస్ అయితే నా ఇన్స్టాగ్రామ్లో అయితే పెడతాను. ఇక్కడైతే నా ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే డిస్ప్లే అవుతుంది. సో మీరైతే ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేసుకోండి ఫ్రెండ్స్.